యుఏపిఏ చట్టంలో ఏమున్నాయనేది చూస్తే సెక్షన్ 13 ఏమో అన్లాఫుల్ యాక్టివిటీకి శిక్ష. అన్లాఫుల్ యాక్టివిటీ తెలుగు మీనింగ్ ఏంటి? చట్ట వ్యతిరేక కార్యక్రమం. కానీ నిర్వచనం వేరే. యుఏపిఏ నిర్వచనమే చూడాలి. యుఏపిఏ నిర్వచనం ఏం చెప్పుద్ది? భారతదేశంలో ఒక భాగానికి సంబంధించి ఈ భాగాన్ని వేరే దేశానికి ఇచ్చేయాలని చెప్పినా, లేదు ఈ దేశం నుంచి విడిపోవాలని చెప్పిన ఆ భాగాన్ని, లేదు అసలు దేశ సమైక్యతని సమగ్రతని క్వశ్చన్ చేస్తూ ఏదైనా యాక్టివిటీలు అట్లాంటివి చేయటం కానీ, లేకపోతే ఇండియాకి అగేనిస్ట్గా డిసెఫెక్షన్, ద్వేషం అనుకోండి, హేట్రెడ్ అనలేదు కానీ డిసెఫెక్షన్ అన్నారు, ప్రేమ లేకుండా చేసేటట్లు చేస్తే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు ఇండియాకి అగేనిస్ట్గా చేస్తే, ఈ మూడిట్లో అప్పుడు అది అన్లాఫుల్ యాక్టివిటీ అవుతుంది. దీనికి శిక్ష ఎంత అంటే 7 సంవత్సరాలు ప్లస్ ఫైన్ కూడా. ఇది అన్లాఫుల్ యాక్టివిటీకి సంబంధించి. అది సెక్షన్ 13. సెక్షన్ 39 వచ్చేసరికి ఇది మామూలుగా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అని ఒకసారి, అంటే ఈ చట్టానికి ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్లో ఏ ఆర్గనైజేషన్ అయితే పెట్టారో అది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయిపోద్ది. అలాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేయటం గురించి సెక్షన్ 39 చెప్పుద్ది. ఇందులో 3 రకాలు ఉంటాయి సపోర్ట్ అంటే. ఒకటి ఇన్వైట్ సపోర్ట్, అంటే ఈ ఆర్గనైజేషన్కి సపోర్ట్ గ్యాదర్ చేయటం అనమాట. అది కేవలం డబ్బులు ద్వారానే ఎట్లా అనేది వేరే విషయం. రెండోది మీటింగ్లు అరేంజ్ చేసినా, పార్టిసిపేట్ చేసినా, అసిస్ట్ చేసినా, మేనేజ్ చేసినా, ఇట్లా చేస్తే దాంట్లో కూడా మళ్ళీ మనకు తెలిసి ఉండాలి ఇది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మీటింగ్ అని తెలిసి ఉండాలి, దాన్ని సపోర్ట్ చేయటం కోసం అయి ఉండాలి, మళ్ళీ దాని యొక్క ఉద్దేశం ముందుకు తీసుకెళ్లేది అయి ఉండాలి. ఇట్లా అందులో దానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడి ఉండాలి. మూడవది వచ్చేసరికి అడ్రస్ ఏ మీటింగ్. ఈయనంతటికి ఈయనే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తూ ఒక మీటింగ్లో స్పీచ్ ఇచ్చాడు అనుకోండి, అదికి ఈ 3 విషయాల్లో ఇది నేరం అవుతుంది, సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ఈ మూడిట్లో ఉన్న కామన్ విషయం ఏంటంటే విత్ ఇంటెన్షన్ టు ఫర్దర్ ది యాక్టివిటీ ఆఫ్ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఈ 3 కూడా దేనికోసం, మామూలుగా ఏదో సింపుల్గా లైట్గా చేస్తే కాదు, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ యొక్క అభివృద్ధి కోసం, ఫర్దర్గా దాన్ని పెంచడం కోసం చేస్తే, పెరగాలి, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చేయటం అనమాట. ఇక్కడ ఈ ఫ్రేజు పోటా యాక్ట్ 1967లో మొట్టమొదటి లేదు. పోటా యాక్ట్ని రద్దు చేసినప్పుడు, అంటే దుర్వినియోగం నుంచి రక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ విత్ ఇంటెన్షన్ అనే దాన్ని చేశారనమాట. అందరికీ అప్లికబుల్ కాకుండా ఊరికే ఐడియాలజికల్గా దాంతో ట్రావెల్ అయినా, లేకపోతే సింపతి ఉన్న వాళ్ళ ఇగో ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మంచి ఆర్గనైజేషనే అనే ఒక సింపతి ఉన్న దీంట్లో అట్రాక్ట్ కాదు. కానీ అట్లా కాకుండా ఉండటం కోసం విత్ ఇంటెన్షన్ టు ఫర్దర్ యాక్టివిటీ అనేది అన్నారనమాట. సో ఇక్కడ మరి ఎప్పుడు ఈ చట్టం అప్లై అవుతుంది అనేది ఒక పాయింట్. మరి ఈ నేరానికి శిక్ష ఏంటంటే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, లేదు జైలు శిక్ష లేకుండా ఒట్టి జరిమానాతో కూడా పంపించేయచ్చు, అలా ఉంది బోత్. కానీ ఇకపోతే ఎప్పుడు వర్తిస్తుంది సెక్షన్ 39 అంటే, ఇప్పుడు మనకి ప్రాక్టికల్గా చూసినప్పుడు ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ జిందాబాదు అని ఏదైనా స్లోగన్స్ ఇచ్చారనుకో అప్పుడు అప్లై అవుతుందా? ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన పుస్తకాలు దొరికినాయి అనుకో ఆ వ్యక్తి దగ్గర, అప్పుడు ఇది నేరం చేసినట్లు, అంటే ఆ పుస్తకాలు చదివితే అవుతుందా? లేకపోతే ఐడియాలజికల్గా ట్రావెల్ అయితే అప్పుడు అవుతుందా? బ్యానర్లు కలిగి ఉంటే అవుతుందా? ఇవన్నీ క్వశ్చన్స్. ఎప్పుడు సపోర్ట్ అవుతుంది అనేది, ఎప్పుడు అవుతుంది అనేది చూసినప్పుడు జడ్జిమెంట్లో మనం చూడాలి. ఈ త్వాహా ఫసల్ జడ్జిమెంట్ అవుతుంది 2021లో, జస్టిస్ ఓకా గారు. దాంట్లో ఏంటంటే ఎక్యూజ్డ్ దగ్గర బ్యానర్లు దొరికినాయి అని, పుస్తకాలు దొరికినాయి అని, వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు జిందాబాద్ అన్నారని, కాబట్టి వీళ్ళు దానికి సపోర్ట్ చేసినట్లే అని చెప్పి అంటారు. అయితే పుస్తకాలు ఉన్నంత మాత్రాన, ఇవి చేసినంత మాత్రాన ఫర్దర్ ఇంటెన్షన్ టు ఫర్దర్ ది యాక్టివిటీ ఆఫ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద ట్రీట్ చేయలేము. యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి. ఇంటెన్షన్ అంటే ఏంటి? మరి ఇంటెన్షన్ ఉండాలి అన్నారు. ఇంటెన్షన్ ఉందో లేదో ఎట్లా తెలుసుకుంటారంటే వాళ్ళు ఏం పనులు చేశారు, ఓవర్ ట్యాక్స్ ఏం చేశారు అనే దాన్ని బట్టి వాళ్ళని ఇది ఉందా లేదా అనేది చూస్తారనమాట. సో పుస్తకాలు వాళ్ళ దగ్గర చదువుకోవటానికి ఉన్నంత మాత్రాన, లేదు బ్యానర్లు ఉన్నంత మాత్రాన, జిందాబాద్ అన్నంత మాత్రాన అవ్వదు. దానికి యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి అని చెప్పి ఈ జడ్జిమెంట్లో చెప్పాడు. కాకపోతే ఇది ఒక జడ్జిమెంట్. ఏంటి ఈ చట్టం యొక్క తాత్పర్యం అనేది ఎప్పటికప్పుడు జడ్జిమెంట్లో మారుతూ ఉండొచ్చు. ఇప్పటికైతే ఈ జడ్జిమెంట్లో ఇది ఉన్నది. నార్మల్గా ఈ పుస్తకాలకు సంబంధించి అన్నింటిలో కూడా ఏముందంటే, సెమినార్లు పార్టిసిపేట్ చేసిన, ఏదో యుఏపిఏ యాక్ట్లు ఇలాంటి వాటికి సంబంధించి చేసినా కూడా ఇది రాదు.
ఈ యాక్టివ్ సపోర్ట్ చేసినట్లు కాదు. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి. ఈ జడ్జిమెంట్లో ఈ 3-4 విషయాలకు సంబంధించి వాళ్ళు కన్సిడర్ చేయాల. పుస్తకాలు ఉన్నాయంటే ఏముంది, యూత్ ఏజ్లో నార్మల్గా ఇట్లాంటి అట్రాక్ట్ అవుతూ ఉంటారు, పుస్తకాలు చదువుతామని, లేదా అవి ఉంటాయి, అంత మాత్రాన మనం యాక్టివ్ పార్టిసిపేషన్ అని చెప్పలేము అని అంటారు. సో ఇక్కడ టెర్రరిస్ట్ యాక్ట్ అని ఒక పదం ఉంది సెక్షన్ 15లో. టెర్రరిస్ట్ యాక్ట్ అంటే చాలా తీవ్రమైనటువంటి, అంటే బాంబులు, కత్తులు, లేకపోతే రివాల్వర్స్ ఇవన్నీ పెట్టుకుని తీవ్రమైనటువంటి చర్యలు టెర్రరిస్టులు ఏం చేస్తారో అవన్నీ ఉంటే టెర్రరిస్ట్ యాక్ట్లు అవుతాయి. అవన్నీ ఉండాలని కాదు, అవన్నీ చేస్తేనే అవుద్దని కాదు. ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఈ టెర్రరిస్ట్ యాక్ట్కి కనెక్టెడ్గా కొంచెం యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటే అప్పుడు అవుతుంది తప్ప ఇలాంటి విషయాల్లో అవదని ఈ జడ్జిమెంట్లో తీర్పు చెప్పడం జరిగింది. మిగతా విషయాల్లో ఎట్లా ఏంటి అనేది ఎప్పటికప్పుడు తీర్పులు మారచ్చు. ఈ తీర్పు కూడా ప్రస్తుతానికి ఉంది. ఆ తర్వాత ఏమవుతుంది, ఇంకొక తీర్పు వేరే రకంగా కూడా రావడానికి అవకాశం ఉంది. కేసులు కోర్టులో గెలవటం అనేది వేరు, ఇప్పటికున్న లా అనేది వేరు.